చేయనున్నారా? నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారా? బీఆర్ఎస్ అధినేత ప్లాన్ ఏంటి? కేసీఆర్ బయటకు వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలంటున్న నేతలకు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు? తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ మరోసారి ప్రజా సమస్యలపై సమరానికి సై అంటున్నారు. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాతో తన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడు తనదైన శైలిలో ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వనున్నారు. ఏడాది పాలన పూర్తయి విజయోత్సవాలను జరుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాదిలో ఏం చేసిందనే అంశాలను ఆయా వేదికల ద్వారా వివరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులంతా గత ప్రభుత్వం వల్లే ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలవుతుందని ప్రతి వేదికపై విమర్శలు గుప్పిస్తున్నారు. గత పాలనపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం ఫిబ్రవరి నుంచి ప్రజల్లోకి రావాలని ఆయన యోచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలతో 420 హామీలు ఇచ్చింది. వాటిలో ఇప్పటి వరకు కేవలం ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిలినవన్నీ కేవలం అరకొరగా మాత్రమే అమలు చేస్తుందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మార్పు రావాలంటూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని అమలు చేస్తామని చెప్పి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంశాలను ప్రజల్లోకి వివరించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగుల సంగతి, మహాలక్ష్మి పథకం అమలు, రైతు భరోసా, పంట బీమా వంటి అంశాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు గులాబీబాస్. లగచర్ల నిరుద్యోగులపై లాఠీచార్జ్ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత పార్టీ నిర్మాణం, కొత్త కమిటీలు, నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల